బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో నాపరాల గనులలో చేపడుతున్న బ్లాస్టింగ్ వల్ల సమీపంలో ఉన్న ఇల్లు శబ్దానికి ప్రకంపనలకు బీటలు బారి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందని, అలాగే దుమ్ము ధూళి విపరీతంగా రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, గతంలో అధికారులకు చెప్పినా న్యాయం చేస్తామని చెప్పి యూటర్ను తీసుకున్నారని జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేసి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. నా పేరు సుబ్రాయుడు. మా ఇంట్లో దగ్గర గాతాలు పెడుతున్నారు, గాతాలు పెట్టి పేలుస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అయింది. దిమ్ములు గాతాలు పెంచితే బెత్తడెత్తిన ఇల్లు అదురుతున్నాయి సార్. మాకు ఇల్లు పర్యలు పెట్టినాయి. మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం. మాకు బోరు గాతాలు వేసి మా ఇల్లు పర్యలు పోతున్నాయి. మేము ఇల్లు తీసుకునే స్థితిగా లేవు. మా పరిస్థితి మాకు బాగాలేదు. మేడం గారు ఏదైనా న్యాయం చేస్తారేమని మేడం గారి దగ్గరికి వచ్చినాం సార్. పలుకూరు చేయమ్మ నాకు గాతాలు వేస్తున్నారు. దుమ్ము ధూళి మా ఇంట్లో సామాన్లు కింద ఇల్లు మేము ఇంట్లో మంచలో ఉండని కవిత చెట్లు కాదు. మమ్మల్ని పోతే పొట్టని తెచ్చన్నారు వాళ్ళు. మమ్మల్ని దాటి మంచలం తొలకొచ్చుకొని పొట్టని తెచ్చన్నారు. మాకు మేము కలెక్టర్ కల్పించాం. మాకు మేడం న్యాయం చేస్తారని సార్. మాది పలుకూరు గ్రామం సార్, బనగానపల్లె మండలం. నా పేరు నారాయణ సార్. మా ఇంటి దగ్గర బ్లాస్టింగ్ పెట్టి పేల్చున్నారు సార్. మాకు ఇళ్ళల్లో అదిరి పర్యలు పెట్టినాయి సార్. మాకు మేడం కలెక్టర్ మేడం న్యాయం తెచ్చారని మేము ఇక్కడ వచ్చినాం సార్. వాళ్ళు పెట్రోల్ వెళ్తారు, మళ్ళీ పెడుతున్నారు సార్. గాతాలు పెడుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మేమైతే ఇబ్బంది పెడుతున్నాం సార్. ఆ దుమ్ము వచ్చి అసలు ఇక మనుషులు దగ్గర కనపడరు సార్. అంత దుమ్ము వచ్చింది. మళ్ళీ పెట్టిన తర్వాత అది చాలా గడ్డి సార్. అది ఆ వాసనకి తట్టుకోలేకపోతున్నాం. ఇళ్ళల్లో అసలు కనపడడం ఒకరికొకరు మాట్లాడుకునే కూడా లేదు. ఆ శబ్దానికి కళ్ళొచ్చిన కింద పడిపోతున్నాయి సార్. మేము అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు మేడం గారు న్యాయం వచ్చారని కలెక్టర్ గారు ఇక్కడ వచ్చినాం సార్. అందరము అక్కడ మా ఇళ్ళ ఆనుకోని కూడా దాదాపు 300 ఇల్లు ఉన్నాయి సార్. వాళ్ళల్లో దూరం ఉన్నారు కాబట్టి రావడం లేదు. మేమైతే ఎన్నోసార్లు ఆపినాం. ఆపితే కూడా ఇంతకు ఒకసారి వచ్చినాడు. వచ్చి అక్కడ వచ్చి మాకు ఇళ్ళకి దగ్గర ఉండాలి ఎట్లా తెలుస్తున్నారు వాళ్ళని ఆపుతారనుకున్నాడు. ఇంకొక మాట మాట్లాడినాడు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత బ్లాస్టింగ్ చేయండి మీకు నాపరాలు ఇచ్చారంటున్నారు సార్. ఆ సార్ మారిపోయినాడు అక్కడ అయిన తర్వాత. కాబట్టి ఆఫీసర్లు వచ్చినా కానీ మాకు న్యాయం చేయడం లేదు సార్. మాకు మేడం గారే మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల. జరగకపోతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మేము ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా.